హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది తింటే మనకి బి12 విటమిన్ వస్తుంది. సో అదేంటంటారా? మష్రూమ్స్ అండి. పుట్టగొడుగులు అని అంటారు తెలుగులో దీన్ని. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేడైన తర్వాత దాంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేయండి. ఒకసారి కలిపేసుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ మష్రూమ్ ముక్కల్ని మనం కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మనకి ఫ్రై అయిన తర్వాత చిన్నగా అయిపోతాయి. సో కర్రీలో కనిపించవు కాబట్టి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత దాంట్లో టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే కొంచెం మనం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అవి టమాటోస్ మంచిగా ఉడికే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత దాంట్లో ధనియాల పొడి వేసి కలుపుకొని కాసేపు ఉంచుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకోవాలి. అంతేనండి, టమాటో మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.